From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ లక్ష్మీ సుందరి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో సుందరి గారు, మీ పూర్తి పేరు లక్ష్మీ సుందరి అండి? ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారు? ఈరోజు బజ్జీ మిరపకాయలతో పాటోలి, రెండోదేమో మామిడల్లంతో పచ్చడి. మామిడిలంతో పచ్చడి. ఈ రోజు లక్ష్మీ సుందరి గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. పెద్ద మిరపకాయలతో పాటోలి, మామిడిలంతో చట్నీ అండి. లక్ష్మీ సుందరి గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారండి మిరపకాయలతో పాటోలి. మిరపకాయలతో పాటోలి. మరి ఈ మిరపకాయలతో పాటోలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. 2 గంటలు నానబెట్టి గ్రైండ్ చేసినటువంటి శనగపప్పు ముద్ద, మిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొత్తిమీర తరుగు, ఎండు మిరపకాయలు, ఇంగువ. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. నూనె తగినంత. సరే, మరి తయారు చేద్దామా? ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ స్టవ్ అంటించి కుక్కర్లో ఈ పేస్ట్ని ఉడకబెట్టుకోవాలి ఆవిరి మీద. కుక్కర్ పెట్టమంటారా? అంటే మనం ముందే కుక్కర్లో వాటర్ అది పోసేసుకుని వాటర్ అవసరం అవుతుందా? తగిన వాటర్ 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. సో దీంట్లో మనం ఇది 2 గంటలు నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసాం కదండి. ఇప్పుడు గ్రైండ్ చేసినప్పుడు మనం ఏమైనా ఉప్పు, సాల్ట్ అది వేసాం ఇందులో? వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా తర్వాత కలుపుతాం కాబట్టి సరిపోతుంది. ఎలాగైనా పర్వాలేదు. ఓకే. అంటే ఇది ఆవిరి మీద అంటే మనం ఈ విజిల్ తీసేయాలి. ఇప్పుడు విజిల్ పెట్టచ్చు, విజిల్ లేకపోయినా పర్వాలేదు, కానీ విజిల్ పెడదాము. పెడితే కొంచెం క్రిస్పీగా వస్తుంది. విజిల్ పెట్టే ఉంచుదామా? ఓకే. దీనిపైన మూత పెట్టాల్సిన అక్కర్లేదు. ఓకే. ఇది మనకి ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ వచ్చేదా? 2 విజిల్స్. అంటే లైక్ మన ఆవిరి మీద అంటే కనుక ఇడ్లీకి లాగా పైన విజిల్ తీసేసి అలా చేయొచ్చు, ఇట్లా పెట్టైనా ఇలా అయినా చేయొచ్చు, బోత్ వేస్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కడాయి పెట్టాము. కడాయి పెట్టాము. దీంట్లో కొంచెం నూనె వేయాలి. ఓకే. తగినంత. చాలండి? చాలు, ఇంకా కొంచెం వేయచ్చు. చాలు. అంటే ఇది ఎక్కువ మిరపకాయలు అక్కర్లేదు, ఎందుకంటే అది పచ్చిమిరపకాయలు కదా. ఈ పచ్చిమిరపకాయలతో పాటోళ్ళు ఎందుకంటే ఇవి అంత కారంగా ఉండవు. మామూలు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళు. తినని వాళ్ళు ఈ మిరపకాయలతో చేసుకోవచ్చు. ఆ మిరపకాయల టేస్ట్ ఈ మిరపకాయల టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అందుకని ఈ ఎండు మిరపకాయలు అవసరం. జనరల్గా పాటోడి అంటే శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలా కలిపి, కందిపప్పు కలిపి, పప్పులు కలిపి చేస్తారు కదా. అంటే ఇందులో ఓన్లీ మీరు ఒక శనగపప్పు యూజ్ చేస్తున్నారు కదా? పాటోళ్ళు చాలా రకాలు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైన పాటోళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే. అంటే నాకు తెలిసిన, అంటే మా మదర్ కూడా చేసేవాళ్ళు. ఆవిడ ఇలాగే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఈ మూడింటిని ప్రపోర్షన్ తీసుకుని నానబెట్టి, అంటే ఎప్పుడైనా కూరలు, వెజిటబుల్స్ ఇంట్లో లేనప్పుడు ఇది అవసరం, అందుకే యూజ్ చేసేవారు. ఎమర్జెన్సీకి అవుతుంది లేనప్పుడు. జనరల్గా ఈవినింగ్స్ తింటే బాగుంటుంది, తీసుకోవచ్చు.
ఇప్పుడు ఈ మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇవి చల్లారిన తర్వాత అప్పుడు క్రిస్పీగా అవుతాయి కదా? యా, నలిపి వేయాలన్నమాట. పక్కన పెట్టమంటారా? ఇప్పుడు దాంట్లో పోపు వేయాలి. మినపప్పు వేస్తున్నాము, ఆవాలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. అవునవును. ఈ పాటోళ్ళు ఎక్కువగా ఎక్కడ చేస్తే, ఏ ప్లేస్లో ఎక్కువ చేస్తుంటారండి? కృష్ణా డిస్ట్రిక్ట్ ఫేమస్ ఇది ప్రాంతంలో. ఈ రకంగా చేస్తారు. అలాగే పెసరపప్పుతో చేయొచ్చు. దీంట్లో కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం కూడా కలుపుకోవచ్చు. ఇలా 4 పప్పులతో చేయొచ్చు, 2 పప్పులతో. బియ్యం కూడా ఇలాగే నానబెట్టి కొంచెం గుర్తి క్రిస్పీగా రావడానికి కొంచెం గుప్పెడ అరగుప్పెడ ఏదో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగింది కాబట్టి ఈ మిరపకాయలు ఇందులో కొంచెం పసుపును, తగిన ఉప్పు, మనకి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఐటమ్. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మగ్గిపోతుంది. అంటే మనకి విజిల్ వచ్చేలోగా ఇది మగ్గుతుంది. ఇది ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఇందులో? కొద్దిగా స్ప్రింకిల్ చేయాలంటే, మరీ ఎక్కువ కర్లేదు. స్ప్రింకిల్ చేస్తే చాలు. చాలు, కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసాం కదా, మూత పెట్టమంటారా? అంటే ఇప్పుడు మనకి మిరపకాయలు కొద్దిగా మగ్గాలి. ఈ మనం శనగపప్పు ఇందులో పెట్టాం కదా, ఇది కొద్దిగా స్టీమ్ అంటే 2 విజిల్స్ రావాలి. కొంచెం టైం పడుతుంది కదండి. ఓకే, ఇప్పుడు మనం పెద్ద మిరపకాయలతో పాటోడి తయారు చేస్తున్నాం కదండి. గ్రైండ్ చేసినటువంటి శనగపప్పు ముద్దను మనం కుక్కర్లో పెట్టాము, అది 2 విజిల్స్ రావాలి. అలాగే ఇంకో కడాయిలో మనం తిరగమూత వేసుకున్నాము. ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Ram, Shyam, and Beam are 3 brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. లోకల్ కిచెన్. ఇప్పుడు మనం పెద్ద మిరపకాయలతో పాటోడి తయారు చేస్తున్నాం కదండి. ముందుగా శనగపప్పు ముద్దని మనం కుక్కర్లో పెట్టి దాన్ని కుక్ చేస్తున్నాము. అలాగే ఒక కడాయిలో తిరగమూత వేసి అందులో కట్ చేసిన మిరపకాయలు వేసి వాటిని మనం మూత పెట్టి కుక్ చేసాము. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి కదండి. 2 విజిల్స్ వచ్చాయి. మనం స్టవ్ ఆఫ్ చేసాము. ఒకసారి స్టీమ్ కూడా రిలీజ్ అయినట్టుంది. ఇంకా ఇద్దామా? తీయచ్చు కదా. లక్ష్మి గారు, అంటే ఇప్పుడు మనం కుక్కర్లో 2 విజిల్స్ వచ్చాయి, తర్వాత స్టీమ్ అయిన తర్వాత దాన్ని చల్లార్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుంటామా? ఓకే. అంటే ఇప్పుడు మనం చల్లారకుండా వేస్తే ఏమవుతుంది, అలా డైరెక్ట్గా
కుక్ అయింది కదా, దాన్ని మనం ఇందులో కడాయిలో వేసేయచ్చు కదా. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కప్పుడు ఇలా ఉండలుగా వస్తుంది. రెండోది ఏంటంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఓకే, తక్కువ టైంలో మిక్సీలో వేసినట్లయితే పొడి వచ్చేస్తుంది. 2 minutesలో అయిపోతుంది. అండ్ ఇట్ కన్జ్యూమ్స్ ఆయిల్ ఆల్సో. అది ఇలా వేస్తే ఆయిల్ ఎక్కువ అవుతుంది, అలా వేస్తే పొడి మిక్సీలో వేసి పొడిలాగా చేసి వేస్తే ఆయిల్ తక్కువ. ఇప్పుడు ఆయిల్ కాన్షియస్నెస్ వచ్చింది కదా, ఎక్కువ ఆయిల్ వాడకూడదని. సో అందుకని ఆ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతాం. ఇప్పుడు మిక్సీలో వేయాలి. ఓకే, మీరు కుక్కర్లో బాయిల్ చేసి ఇలా చేస్తుంటే నాకు అది కూడా గుర్తుకొస్తుంది. ఇడ్లీలు కూడా మనం చేసిన తర్వాత ఒక్కసారి ఇడ్లీలు మిగిలిపోతాయి కదా, ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు మళ్ళీ ఇడ్లీ తినడం ప్రాబ్లం అయితే ఇలాగే దాన్ని కూడా మ్యాష్ చేసి తిరగముత్తలు వేస్తే అది కూడా చాలా మంచి స్నాక్స్ వేసుకోవచ్చు. దానిలో కూరగాయల ముక్కలు వేసుకోవచ్చు, ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు వేసేయాలి. ఆ మిరపకాయలకి ఎంత పడుతుందో అంతే వేయాలి. ఓకే, సరిపోతుంది. ఈ మిరపకాయలు ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నవి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగానే వేయాలి. ఇలా చేతితో నలపాలి, ఇది అప్పుడే కలుస్తుంది. అచ్చా, ఉప్పు కలపాలి ఇందులో. ఎందుకని? విడిగా మిరపకాయలు మనం ఇలా నలిపామంటే దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయి. చెయ్యి మండదు ఉప్పు కలిపితే, ఆ ఉప్పు లేకుండా కలిపినట్లయితే చెయ్యి మండుతుంది. రెండవది ఏమిటంటే ఉప్పు ఈవెన్గా కలవాలి అంటే, కారం ఉప్పు కలవాలంటే ఇలాగే చేసి కలపాలి. సో తక్కువ మిరపకాయలే పడతాయి. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నట్టున్నారు, అందుకే మీరు అన్ని ఎంత అనుభవంతో చాలా చిట్కాలు కూడా చెప్తున్నారు. మీకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి? ఇష్టం. ఇప్పుడు ఇది ఒక హాబీలాగా ఏర్పరచుకున్నాను. లక్ష్మి గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారండి? నేను ఈ యూనివర్సిటీ రోడ్లో ఆంధ్రమేళ సభ అనే ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేసి ఈ మధ్యన రిటైర్ అయ్యాను. ఓకే, ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ స్టేట్స్లో ఎంఎస్ చేశారు, అక్కడే సెటిల్ అయ్యారు. ఇద్దరు. కూర వేగిపోయినట్టుందమ్మా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసి కలిపితే బాగుంటుంది. కొత్తిమీర వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉందండి ఇక్కడ, బాగుంది. ఎల్లో గ్రీన్. సర్వ్ చేసుకుందామా? మిరపకాయల పాటోళ్ళి రెడీ అయింది. చాలా బాగుందండి, ఈజీగా ప్రిపేర్ చేసాము. చూసారు కదండి పెద్ద మిరపకాయలతో పాటోడి ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదండి. దీన్ని మనం రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పెద్ద మిరపకాయల పాటోడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 గంటలు నానబెట్టిన శనగపప్పు గ్రైండ్ చేసినటువంటి పేస్టు, కొత్తిమీర, బజ్జీ మిరపకాయలు, ఆవాలు, ఎండు మిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు. పెద్ద మిరపకాయలతో పాటోడి తయారు చేయడానికి ముందుగా శనగపప్పుని 2 గంటలు నానబెట్టి మిక్సీలో ముద్దలాగా చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు ముద్దని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి, అంటే మనం పొడి పొడిగా చేసుకోవాలి. మూకుళ్ళలో తగిన నూనె వేసి ఎండుమిరపకాయల్ని 6-7 వేసి దాన్ని వేయించి వాటిని విడిగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మిరపకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా పసుపు వేసి నీళ్లు చల్లి మూత పెట్టాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని ఉప్పు వేసి నలిపి ఈ పాటోడిలో వేసి కలపాలి. చివరికి కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే పెద్ద మిరపకాయలతో పాటోడి తయారవుతుంది. పెద్ద మిరపకాయలతో పాటోడి ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ మామిడి అల్లంతో చట్నీ. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్.
స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ మామిడి అల్లంతో చట్నీ అండి. అది ఎలా తయారు చేయాలో లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు, మన నెక్స్ట్ ఐటమ్ మామిడి అల్లంతో చట్నీ కదండి. మరి ఈ మామిడి అల్లంతో చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. మామిడి అల్లం, చింతపండు గుజ్జు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, కొత్తిమీర తరుగు, ఉప్పు. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామండి. చేద్దాం. ఏం చేయాలి? ముందుగా మూకుడు స్టవ్ మీద పెట్టుకుని, అదే చిన్న బాండి పెట్టుకుని, అంటే మనం తిరగమూత వేసుకుంటామా? అంతే. తిరగమాత మొత్తం అందులోనే వేసేయచ్చు, పచ్చడి కాబట్టి. ఇందులో కొంచెం తగిన నూనె పోయాలి. నూనె ఎక్కువ పడుతుందండి? చాలు. చాలా చాలు. లక్ష్మి గారు, మీరు ఇప్పుడు ఆంధ్ర మహిళా సభలో వైస్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు కదా, అప్పుడు మరి ఆ టైం అప్పుడు చాలా బిజీగా ఉండుంటారు. చాలా హెక్టిక్ స్కెడ్యూల్, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఉన్న అంటే హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటే హాబీస్ నాకు నేను క్రియేట్ చేసుకున్నాను. అవును. ఇది వంటల హాబీ ఒకటి. తర్వాత భజన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సోషల్ సర్వీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. మీకు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తాను. ఈ ఫ్లడ్ విక్టిమ్స్కి సహాయం చేయాలని మీ చూస్తుంటే, మీ టీవీ చూస్తుంటే నాకు ఐడియా వచ్చింది. లోకల్ టీవీ వాళ్ళే. సో TV9 వాళ్ళకి, లోకల్ టీవీ ఫస్ట్ స్క్రోలింగ్ చూపించింది ఈ 2 టీవీ వాళ్ళే. సో ఈ 2 టీవీల వాళ్ళకి మేము ఏదైనా హెల్ప్ చేద్దాం మా కాలనీ తరఫున అని చెప్పి అనుకుని వెంటనే ఫోన్ చేస్తే నాకు TV9 దొరకలేదు, కానీ లోకల్ టీవీ వాళ్ళే ఫస్ట్ వాళ్ళే రెస్పాండ్ అయ్యారు. సో మోహన్ గారిని ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వెంటనే వ్యాన్ పంపిస్తామమ్మా మీది అంటే, మా కాలనీ వాళ్ళందరినీ నేను మోటివేట్ చేస్తే వాళ్ళు ఇవ్వాల్సిన బట్టలు కానీ, గిన్నెలు కానీ, ఏది వాళ్ళకి తోచినవన్నీ కూడా ఇచ్చారు. సో మొత్తం ఫస్ట్ ప్లాట్లో మా వస్తువులన్నీ కూడా ఫ్లడ్ విక్టిమ్స్కి వెళ్ళిపోయాయి. సో అలా సోషల్ సర్వీస్ చేయడం నాకు ఇష్టము. తర్వాత ఎవరైనా కూడా పిల్లలు వచ్చి మాకు హెల్ప్ చేయండి అంటే, చదువుకుంటా అంటే కూడాను నేను ఫీజులు అవి కట్టేదాన్ని ఇదివరకు, ఇప్పటికీ కడుతూ ఉంటాను. అంటే ఎవరికైనా హెల్ప్ కావాలంటే, డౌట్స్ ఉంటే చెప్తాను. తర్వాత ఏమో ఎవరైనా మాకు ఫలానా హెల్ప్ కావాలి అంటే అది నేను చేయగలనా లేదా అని ఆలోచించుకుని నా లిమిట్స్లో కనుక ఉన్నట్లయితే ఆ హెల్ప్ తప్పకుండా చేసి తీస్తాను. తర్వాత మ్యూజిక్ అంటే ఇష్టము. తర్వాత రీడింగ్ ఒకటి హాబీ, బుక్ రీడింగ్. ఓకే, నూనె కాగిందండి. ఈ మిరపకాయలు వేసేసి, ఎందుకంటే మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి, లేదంటే డంప్ అయిపోయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అది కూడా కాకుండా మొదట్లో అంతా మీరు అంత హెక్టిక్ స్కెడ్యూల్ లో ఉండి ఒక కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ గా అంటే దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. ఇది మిరపకాయలు వేయించిన తర్వాత వేగుతుంటే ఈ మినప్పప్పు వేయాలి కొంచెం. తర్వాత ఆవాలు, అంటే మనం పచ్చళ్ళు చేస్తాం కదా అంతే మామూలు అదే పచ్చడి మెథడ్. ఇంగువ. ఇప్పుడు దీంట్లోనే వేగాయి కదా అన్ని పప్పులో. స్టవ్ ఆఫ్ చేయమంటారా? మిరపకాయలు తీసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకుందామా డైరెక్ట్గా? దీంట్లో మిరపకాయలు ఫస్ట్ వేసేసి
దాంట్లో మామిడి అల్లం ముక్కలు వేసి కొంచెం. ఈ మామిడి అల్లం మనకి మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదండి? దొరుకుతుంది, ఇది సీజనల్. ఇప్పుడు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో దొరుకుతుంది. సో ఇది కొని మనం స్టోర్ చేసుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుంది, ఉంటుంది. దీని ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. అంటే ఈ మామిడి అల్లం స్పెషాలిటీ ఏంటి అంటే మామూలు అల్లం కన్నా దీనిలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇది చాలా సువాసనగా ఉంటుంది, ఆరోగ్య రీత్యా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో అందుకని మెయిన్ ఏంటంటే సీజనల్ కూడా. దీన్ని మామూలు అల్లం పచ్చడి కన్నా కూడా మామిడి అల్లం పచ్చడి రుచి వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది అది. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేయాలి. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ, ఎవరి టేస్ట్కి అనుగుణంగా వాళ్ళు. తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా కొంచెం వేయాలి. ఇది మిక్సీలో వేసేయండి. సగం పోపు ఇందులో వేసి సగం పోపు అందులో ఉంచితే ఆఖరికి మళ్ళీ వేయచ్చు. ఓకే. పచ్చడి అంటే తిప్పిన తర్వాత ఆఖరి గిన్నెలో తీసిన తర్వాత, బౌల్లో తీసిన తర్వాత సగం తిరగమాత వేస్తే బాగుంటుంది. అంటే చూపులకు బాగుంటుంది, అంటే మనకి పంటికి కూడా వస్తుంది కదా తినేటప్పుడు. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు, ఇంకా చాలా అయిపోయింది. ఈ వేడిలోనే మనం చింతపండు కూడా వేస్తాం. చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది, అల్లపచ్చడి అంటే చింతపండు కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా పసుపు ప్రిజర్వేటివ్ కదా. తర్వాత ఉప్పు, కొత్తిమీర. ఇది మనం అంటే ఇడ్లీలు దోశలు రైస్తో కూడా బాగుంటుంది కదా. రైస్తోనే మెయిన్ తింటారు. ఒకవేళ ఉంది అంటే మనకి ఇడ్లీ దోశ వాటితో తినాలంటే కొంచెం పలచగా నీళ్ళు వాటర్ యాడ్ చేసి అది పలచగా చేసుకోవాలి. అన్నంతో అయితే కొంచెం గట్టిగా రుబ్బుకుంటాం. ఇది మిక్సీలో. ఓకే. మిరపకాయలు ఏంటంటే కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తే తొందరగా నలుగుతాయి కదండి. ముక్కలు చేసి వేస్తే తొందరగా నలుగుతాయి, లేకపోతే ఇంకో తిప్పాల్సి వస్తుంది. కుకింగ్ అంటే కుకరీ షోస్ ఇష్టం అన్నారు కదా, అంటే మామూలుగా కుకింగ్ చేయడం ఎక్కువ ఇష్టం అయినప్పుడు మీరు రెగ్యులర్గా లోకల్ కిచెన్ చూస్తుంటారా? చూస్తుంటారు డైలీ. అవునా? ఈ పచ్చడి గ్రైండ్ అయినట్టుందమ్మా. ఒక బౌల్ ఇస్తే దాంట్లో స్పూన్ అన్నంలో తింటే. అవును, ఇందులో కాస్త మనం షుగర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కారం ఓకే, కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది చక్కెర వేసుకుంటారు, ఏదైనా. అది కొన్ని ప్రాంతాల వాళ్ళు అలా స్వీట్ కూడా తినరు, తినకుండా ఓన్లీ హాట్ డైలిట్ చేసేవాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం పోపు ఉంది కదా మిగిలింది. అంటే ఇందాక మనం కాస్త పోపు మిగిల్చాం కదా, ఇందులో మనం మిక్సీలో తిప్పేటప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది కావాలంటే కనీసం అంటే 2 to 3 రోజులు కనీసం నిల్వ ఉంటుంది కదండి. మామిడి అల్లం పచ్చడి రెడీ. చాలా బాగుందండి, మంచి డిషెస్ నేర్పారండి లక్ష్మి గారు. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మీరు పెద్ద మిరపకాయలతో పాటోడి మామిడి అల్లంతో చట్నీ 2 డిషెస్ నేర్పినారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. చూసారు కదండి మామిడి అల్లంతో చట్నీ ఎలా తయారు చేయాలో, చాలా ఈజీగా ప్రిపేర్ చేశారు కదండి. దీన్ని మనం రైస్తో కానీ ఇడ్లీ దోశలతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మామిడి అల్లంతో చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, మెంతులు, మామిడి అల్లం, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర, పసుపు, ఉప్పు. మామిడి అల్లంతో పచ్చడి తయారు చేయడానికి ముందుగా మూకుడు పెట్టుకుని అందులో నూనె వేసి ఎండుమిరపకాయలు తగినన్ని వేసి వేయించి ఇప్పుడు అదే నూనెలో మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ ఇవన్నీ వేసి
దాంట్లోనే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మిక్సీలో పోపు అంటే మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి పోపునంతా అందులో వేయాలి. చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి విడిగా తీసుకుంటే మామిడి అల్లంతో పచ్చడి తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో పెద్ద మిరపకాయలతో పాటోళి మామిడి అల్లంతో చట్నీ ఎలా తయారు చేయాలో. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.